రైట్. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగుస్తాడు ఈ నెలంతా కూడా. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, ఈ వారం మే 8 నుండి మే 14 వరకు 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ప్రెజర్స్, ట్రాన్స్ఫర్మేషన్, బ్రేక్ త్రూ, ఈ మూడు కలిసి మీ జీవితంలో మార్పులు తీసుకొస్తున్నాయి. శని మీ అధిపతి మీపై కర్మ పరీక్షలు పెడుతున్నాడు. ఏళ్ళనాటి శని యొక్క అవసాన దశలో కూడా ఉంది. గురు ఉపశమనం ఇవ్వడంతో ప్రారంభిస్తున్నారు. రాహు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ని మీకు రాహు మీకు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ని ఇస్తున్నాడు. అన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ యొక్క దీంట్లో మీకు భగవంతుడి దయతో మీకు వ్యాపార ఉద్యోగంలో మంచి అవకాశాలు, ఉద్యోగంలో మంచి నూతన ఉద్యోగాలు, ప్రయత్నాలు బాగుంటాయి. ప్రెజర్స్ తగ్గుతుంది. సడన్ చేంజెస్ లేదా ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉద్యోగస్తులు ఉన్నాయి. బిజినెస్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్, ఇది చాలా మంచి అవకాశాన్ని కల్పిస్తుందని కూడా చెప్పొచ్చు. ఆర్థికంగా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది ఇన్కమ్, కానీ సడన్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్స్ కంట్రోల్ చేయాలి, బాగా ఎక్స్పెండిచర్స్ తగ్గించాలి. కుటుంబ విషయాలకు వచ్చేటప్పటికి ఫ్యామిలీలో టెన్షన్ రావచ్చు. మీరు కామ్ గా ఉంటే పరిస్థితి కంట్రోల్ అవుతుంది. పేషెన్స్ అనేది చాలా అవసరం. రాజకీయ పరంగా మీ ఇన్ఫ్లుయెన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో గెయిన్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. కొత్త పద్ధతులు ప్రయత్నించండి. ఈ కోర్టు కేసులు వచ్చేటప్పటికి డిలే అవకాశం ఉంది, కానీ సడన్ టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు రిజల్ట్ మంచిగా ఉంటుంది ఈ వారం. ఇక షేర్ మార్కెట్ లో హై రిస్క్ ఉంటుంది, వద్దు. అన్ప్రిడిక్టబుల్ ఎంటర్ మాత్రం చేయకండి, అదొకటి జాగ్రత్త. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గవచ్చు, డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. డిసిప్లిన్ పెంచితే సక్సెస్ ఉంటుందని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల స్ట్రెస్ ఉంటుంది. స్లీప్ చాలా ముఖ్యం. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అదృష్టం ఈ వారం వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయి. సడన్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు, శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఏనాడు శని వెళ్ళే అవసాన దశలో ఉన్నారు. దేహి మే బుద్ధి వైశిష్ట్యం అని చెప్పి ఆయన దగ్గర ప్రార్థన చేయండి. నల్ల నువ్వులు దానం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. పిల్లలకు సహాయం చేయండి. ఆవులకి ఆకుకూరలు ఇవ్వండి. ఇవి చేస్తే స్ట్రెస్ తగ్గి స్టేబుల్ గా ఉంటారు. ఈ వారం టెస్ట్ ఫేస్ అనుకోండి. ఇప్పటికి ఒత్తిడి, రేపటికి బ్రేక్ త్రూ అని అనుకోండి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని, కులదేవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ తో మీకు ముందుకు వచ్చాము. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే, ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారుగాను ఉచ్చ స్థితిని పొందుతున్నారు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు?
సాధారణంగానే గురువు వచ్చాడంటే గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ఇక ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్ర యోగం, చంద్రుని యొక్క ఇల్లు గురు చంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పెన్షన్ మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పెన్షి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రంలో. వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది ప్రశ్న ఉంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. ఒక్క సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురువు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలను దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశారంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడుతుంది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక యాళి అని అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురు చంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఇస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరేమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్ జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే యొక్క యోగం కూడా రాబోతుంది. ఓకే. ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది.